దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మా ఈ ఆరాధన ద్వారా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందులో భాగంగా గత కొన్ని వారాలుగా మా ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో యెహోవా దూత యేసుక్రీస్తా లేక యెహోవాయా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశ సందేశాలను లేక ఈ ఆధ్యాత్మిక సందేశాలను మరి మా యొక్క ఆరాధన ద్వారా మరి మీకు తెలియపరచబడుతున్నప్పుడు వీక్షిస్తూ మీరు పొందుతున్నటువంటి ఆధ్యాత్మిక మేలులను బట్టి దేవాదేవుని మరి గణపరుస్తున్న విధానాన్ని బట్టి, అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా, మీరు పొందుతున్న ఆధ్యాత్మిక మేలులు మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా మీ పక్షముగా మిమ్మను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మొదట మనం నేర్చుకోగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, ఒక క్లారిటీ అనేది దేవుని మీద మనకు ఉంటుంది. అదేవిధముగా దేవుని వాక్యం మీద కూడా ఒక మంచి క్లారిటీ ఉంటుంది. అప్పుడు వాక్య ప్రత్యక్షత ఎప్పుడైతే మన జీవితాల్లో మనం కలిగి ఉంటామో ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుణ్ణి ఏ విధముగా ఆరాధన చేయాలో, దేవుణ్ణి ఏ విధముగా ప్రేమించాలో, ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కడైన దేవుణ్ణి ఏ విధముగా గణపరచాలో, ఒక్కడైనటువంటి దేవుని ఎడల ఏ రకమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలో, ఈ విషయాలన్నీ మనకి తెలియపరచబడుతుంటాయి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్ని దుర్బోధలు, అబద్ధ బోధలు, కల్పిత బోధలు, మరి దేవుని యొక్క వాక్యాన్ని తప్పులుగా బోధిస్తున్న ప్రభు సేవకులను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మరి వాక్యానుసారంగా మీ ముందుకి ఈ ఆధ్యాత్మిక సందేశాల రూపాల్లో ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకి మా ఆరాధన ద్వారా తీసుకొని రావడం జరుగుతుంది. మీరు వీక్షించండి. మరి అంతేకాకుండా మీకు తెలిసిన ఆత్మీయులకు కూడా మా ఈ ఆరాధన పరిచయం చేస్తూ వారి ఆధ్యాత్మిక జీవితాలకు కూడా మీరు మేలుకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రభు సేవకునిగా మిమ్మల్ని కోరుతూ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని తలలు వంచి ఏకీభించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడ ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి, దయను బట్టి మేము సజీవులముగా ఉన్నాం. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ విధముగా అయా నీ కృపను, దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో నీ నామాన్ని గణపరచడానికి నీతో సహవాసము చేస్తూ నీ వాక్యాన్ని మేము ధ్యానము చేసుకుంటూ దేవా, నీ యొక్క వాక్యములోంచి ప్రభువా నీవు మాకు బోధించేటటువంటి విషయాల ద్వారా ఆధ్యాత్మికంగా మేము బలపడుతూ నీకు నమ్మకస్తులుగా బ్రతకడానికి కడవరి దినాల్లో ఈ ఆరాధన ద్వారా ఇటు గొప్ప కృపను, ఇటు గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ మా ఈ ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులందరికీ మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరముగా, అదేవిధముగా వారి యొక్క ఆత్మీయ ఇగోనైనా మరి క్షేమాభివృద్ధికి దీవెనకరముగా ఉండినట్లు అయా మీరు ఉంచి తద్వారా మీరు మహిమ పొందమని ప్రభువా, మా ఆరాధన వారి యొక్క కుటుంబాలకు ఆశీర్వాదకరముగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభించినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలు నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా నా ప్రయతనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన తోటగా మార్చితివి నా ప్రయతనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన తోటగా మార్చితివి ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలయందు ఆశ్రయమైన ఎంతగా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను పలు వేదనలలో నీతో నడిపించి తల వంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు మమతను పంచావు నా జీవితమంతా నిన్ను కొనియాడెదను ఎంతగా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా దేవుని బిడ్డలారా, బెసలీలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో ఏకీభవిస్తూ మరి ఆయన నామాన్ని గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి అదేవిధముగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినటువంటి బెసలీలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలులు ఉపకారాలు మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో యథార్థమైనటువంటి హృదయాలతో ఆయనకు మనం ఆరాధన చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే ఆయన కృపను బట్టి మనందరం కూడా సజీవులముగా ఉన్నాం. మన కుటుంబాలు కూడా సురక్షితమైనటువంటి క్షేమకరమైనటువంటి పరిస్థితులు, మనం సమృద్ధికరమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తూ మరి ఆయన కృపలో మనం ముందుకు నడిపించబడుతూ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధముగా మరి ఉండడానికి దేవుడు ఎంతో గొప్ప భాగ్యాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మన కష్టకాలాల్లో మొరపెట్టినప్పుడు మనకు సహాయం చేసినటువంటి దేవునికి, ప్రియా దేవుని బిడ్డలారా, ఇరుకులు ఇబ్బందుల్లో మొరపెట్టినప్పుడు మనల్ని ఆదుకున్నటువంటి దేవునికి, ప్రియా దేవుని బిడ్డలారా, నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క క్షేమకరమైనటువంటి పరిస్థితికి కారకుడైనటువంటి దేవుణ్ణి ఈ సమయంలో మనం ఆరాధిస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. ఆయన చేసిన ప్రతి మేలులు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, నిండు హృదయంతో ఆయన నామాన్ని గణపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ప్రభా సజీవులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, నీ మడల చేసిన మేలులను బట్టి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ అయా నీవు చేసిన మేలులకు ప్రతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో ఈ ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారని మీ దేవునుల దగ్గరమని వేడుకొనిచున్నాం. ఈ ఆరాధన మీరు స్వీకరించండి నాయన. మహోన్నతుడా నీకే మహిమ, మహోన్నతుడా నీకే మహిమ, సర్వశక్తిమంతుడా నీకే ఘనత, సర్వశక్తిమంతుడా నీకే ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. సత్యమును తేటగా బోధించి నిత్య జీవము అనుగ్రహించి, సత్యమును తేటగా బోధించి నిత్య జీవము అనుగ్రహించి, నీ బీజమును నాయందుంచి, నీ బీజమును నాయందుంచి, నీ సంబంధిగా చేసితివి, నీ సంబంధిగా చేసితివి, నీ పిల్లలలో చేర్చబడుట నీ పొందిన నీ ప్రేమ సంపన్నత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత. నాకైతే లేదు ఏ స్తోమత, నాకైతే లేదు ఏ స్తోమత, నీ పిల్లలలో చేర్చబడుట నీ పొందిన నీ ప్రేమ సంపన్నత, నీ పిల్లలలో చేర్చబడుట నే పొందిన నీ ప్రేమ సంపన్నత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత. మహోన్నతుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించండి. నాతో పాటు కలిసి ఆరాధనలు ఏకీభవించి ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో అయా నీవు చేసిన మేలులు జ్ఞాపకము చేసుకుని ఆరాధన చేసిన మా ప్రియుల ఆరాధన కూడా మీరు స్వీకరించి నూరంతుల మీ దీవెనలతో అయా మమ్మల్ని అందరినీ మీరు నింపి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుని యొక్క కృపను దయను జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క స్వరాన్ని వినేటటువంటి సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు సూటిగా మనతో మాట్లాడే సమయం గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన వాక్యం కొరకై మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయవు కానీ, మనుషుల మాటలు మనకి ఏ రకమైన నెమ్మదిని దయచేయలేవు కానీ, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు నెమ్మదిని, సమాధానమును మనకు దయచేసేవి, స్వస్థతను, ఆరోగ్యాన్ని దయచేసేవి, ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగు చేసేవి. ప్రియా దేవుని బిడ్డలారా, తన నీతిలో, తన న్యాయములో, తన యథార్థతలో మనం నడిచినట్లు మనల్ని నడిపించేవి దేవుని యొక్క మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుని మాటలు నమ్మదగినవి. అవి మనకి ఏ రకమైన మోసము చేసే మాటలు కావు. మనుషుల మాటలు మనకి మోసము చేసేవి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జీవము కలిగినటువంటి మాటలు వినడానికి మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, వెతుబడబోయేటటువంటి వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబు నేను ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వాక్యం కొరకు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను ప్రియా దేవుని బిడ్డలారా సిద్ధపరచుకునవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది బంధనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది బంధనం చెల్లించిన దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దేవా, మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశంగా పాత నిబంధనలో యెహోవా దూత, యేసుక్రీస్తా లేక యెహోవాయా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని గత కొన్ని వారాలుగా మా ఈ ఆరాధన ద్వారా మరి మీ ముందుకు తీసుకుని రావడం జరిగినది. ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మరి కొత్తగా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకున్నటువంటి ఆత్మీయులు కూడా ఉన్నారు కనుక ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని ఏ ఉద్దేశంతో దైవజనులు చెప్తున్నారు అనే ఆలోచన వారికి కలగొచ్చు. కనుక వారి నిమిత్తమే మరొకసారి ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని ఏ ఉద్దేశంతో మరి మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరిగినదో, బోధించడం జరుగుతుందో ప్రియా దేవుని బిడ్డలారా, మీ నిమిత్తం కూడా ఈ విషయాలు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత కాలంలో ఒక దైవజనుడు ఆదికాండము 16వ అధ్యాయంలోని విషయాలను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోంచి చెప్పుచు ఆదికాండం 16వ అధ్యాయంలో యెహోవా దూతను మనం చూస్తాము. ఈ యెహోవా దూత ఎవరో కాదు, యెహోవా దేవుని ప్రతినిధిగా హాగరు దగ్గరకు పంపబడినటువంటి యేసుక్రీస్తు అని చెప్పడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇంతకీ మరి ఈ వివరణ ఎంతవరకు వాక్యానుసారమో కాదో ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి పాత నిబంధన కాలములో మరి ఆ యెహోవా దేవుని ప్రతినిధిగా యేసుక్రీస్తు ప్రభువారు మరి యెహోవా దూతగా ఆయన ఉన్నారో లేదో తెలుసుకునేటటువంటి ఈ ప్రయత్నాల్లో భాగంగానే ప్రతి విషయాన్ని కూడా మరి వాక్యానుసారంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా,
మరి గత వారం మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యెషయా గ్రంథం 9:6లో ప్రవచన వాక్కు యూదారాజు అయినటువంటి హిజ్కియాకు చెందినది అని కొంతమంది కల్పిత బోధకులు, అబద్ధ బోధకులు, దుర్బోధకులు, వాక్య విరుద్ధమైనటువంటి బోధకులు మరి చెప్పడం జరిగి ఉన్నది. వాక్య అవగాహన లేని ఏది దేవుని ప్రవచనమో ఆ ప్రవచనం ఎవరికి చెందిందో మరి తెలియలేనటువంటి కొంతమంది బోధకులు అలా చెప్పడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ ప్రవచన వాక్కు మరి ఎవరికి చెందినది అంటే ప్రియా దేవుని బిడ్డలారా, నిత్యుడగు తండ్రియే కుమారునిగా రాబోచున్నటువంటి యేసుక్రీస్తు వారికి చెందినది అని మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం ఈ విషయాలు గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 40:3 మత్తయి సువార్త 3:3 అక్కడ మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథం 43లో యెహోవాగా మనం చూస్తాం. యెహోవా యేసుక్రీస్తుగా వచ్చారని మత్తయి సువార్త 3:3లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ ప్రవచన వాక్కు నెరవేర్పు క్రొత్త నిబంధనలో మరి ఎవరి విషయంలో నెరవేర్చబడింది అంటే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తులోని నెరవేర్చబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే పాత నిబంధనలో ప్రవచించబడినటువంటి యెషయా గ్రంథం 40:3 యొక్క ఆ ప్రవచనము మత్తయి సువార్త 3:3లో యేసు ప్రభు వారిలో నెరవేర్పు జరిగినట్లు క్రొత్త నిబంధనలో మనం చూస్తుంటాం. బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువుకి మార్గం సరళము చేయడి అని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ప్రకటిస్తున్నట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 9:6లోని ప్రవచన వాక్కులో ఏ విషయానికి కూడా ప్రియా దేవుని బిడ్డలారా యూదారాజు అయినటువంటి హిజ్కియా సెట్ అవ్వడు సరికదా. ఈ ప్రవచన వాక్కు యూదారాజు అయినటువంటి హిజ్కియాకు సంబంధించినదిగా ఊహించుకోవడం కూడా ప్రియా దేవుని బిడ్డలారా అలా చెప్పడం దైవ విరోధ సంబంధమైనటువంటి బోధ అని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. దైవ విరోధి సంబంధమైనటువంటి బోధ వాక్య విరుద్ధమైన బోధని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. అయితే యెషయా గ్రంథం 9:6 యొక్క ప్రవచన వాక్కు దేవుడే మానవునిగా రాబోచున్నటువంటి యేసుక్రీస్తు వారికి చెందినదిగా ప్రియా దేవుని బిడ్డలారా మనం చెప్పుకుంటూ క్రొత్త నిబంధనలోని ఈ ప్రవచన వాక్కు ప్రియా దేవుని బిడ్డలారా 100% యేసు ప్రభు వారిలో నెరవేర్చబడిందని అన్ని విషయాలను కూడా మనం చెప్పుకోవడం వివరంగా గత వారం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 9:6లోని ఆ ఒక ప్రవచన వాక్కు సంబంధించిన విషయాలు మత్తయి సువార్త 4:16లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు తన సేవను ప్రారంభించిన ఆ సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా ఆశ్చర్యకరునిగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవునిగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తగా ఆయన ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలే గత వారం మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే యూదారాజు అయినటువంటి హిజ్కియా బలవంతుడైన దేవుడు కాదు. ఈ విషయాన్ని గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరా బలవంతుడైన దేవుడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారిగా మనం గత వారం చెప్పుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ ప్రవచన వాక్కు రాబోచున్న క్రీస్తుకి చెందినదిగా మనం చెప్పుకోవడం గత వారం జరిగింది. అందులోని ప్రతి బిరుదు కూడా యేసుక్రీస్తులోనే క్రొత్త నిబంధనలో నెరవేర్చబడినట్లు మనం చెప్పుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా గత వారం మరి ఈ విషయాలను మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా మరి కీర్తనల గ్రంథం 2వ కీర్తన ఆ ఒక 3 నుండి ప్రియా దేవుని బిడ్డలారా 7 వరకు ఉన్నటువంటి ఆ విషయాలను మనం తెలుసుకుందామని ముగించుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా అయితే కీర్తనలు ఒక 2వ కీర్తన 3వ చరణములో యెహోవాకును ఆయన అభిషిక్తునికి అనేటటువంటి మాట అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా అంత మాత్రాన అభిషిక్తుడైనటువంటి క్రీస్తు ఈ సమయానికే ఉన్నాడు అని దీని అర్థం కాదు. ప్రియా దేవుని బిడ్డలారా ఏ సమయానికి అంటే మరి ఆ ఒక కీర్తనకాడైనటువంటి దావీదు ఆ 2వ కీర్తనలో ఆ ప్రవచన సంబంధించినటువంటి ఆ వాక్కులు ఆయన పాట రూపంలో పాడినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ ద్వారా అప్పటికే మరి అభిషిక్తుడైనటువంటి క్రీస్తు ఉన్నాడని దాని యొక్క అర్థము కాదని ప్రభు సేవకనగా మీకు తెలియపరుస్తున్నాను. అభిషక్తుని రాకను ముందుగా తెలియజేసేటటువంటి భవిష్యత్తు వాక్కులుగా ఆ వాక్కులు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా కీర్తనలు 2వ కీర్తన 7లో యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటే ప్రియా దేవుని బిడ్డలారా అప్పటికే క్రీస్తు అభిషిక్తునిగా పుట్టి ఉన్నాడని దీని అర్థమా అంటే ప్రియా దేవుని బిడ్డలారా లేక పుట్టించబడ్డాడని దీని అర్థమా అంటే
కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దీని అసలు అర్థాన్ని, దీని అసలు ఆ ఒక నెరవేర్పుకు సంబంధించినటువంటి విషయాలను అపోస్తులుడైనటువంటి పౌలు గారు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 32 నుండి 33 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఆయన అక్కడ మరి ప్రస్తావించుటను, వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలు 2వ కీర్తన 7వ ఆ చరణంలో ఉన్నటువంటి ఆ ప్రవచన వాక్కు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రపంచ పుట్టుక మునుపు నిత్యత్వములో ఎప్పుడో గతంలో జరిగిన సంఘటనకు ఇది వర్తించదు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. క్రీస్తు ఈ భూలోకానికి శరీరధారిగా ప్రియా దేవుని బిడ్డలారా వచ్చు సందర్భములో నెరవేర్చబడబోయే ప్రవచన సంబంధమైనటువంటి వాగ్దాన వాక్కులుగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని భక్తులు ఆత్మ మూలముగా ముందుగా పలికినటువంటి మాటలుగా ఈ యొక్క ప్రవచన వాక్కులను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే పాత నిబంధనలో నెరవేర్చబడలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. క్రొత్త నిబంధనలోనే నెరవేర్చబడ్డాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. అది కూడా ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడే నెరవేర్చబడ్డాయే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా ఆయన రాకముందు నెరవేర్చబడలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే పాత నిబంధనలో క్రీస్తుకు సంబంధించిన ప్రతి ప్రవచన వాక్కు కూడా ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధనలో అది నెరవేర్పు జరగలేదు. క్రీస్తు శరీరధారిగా వచ్చిన తర్వాతే మరి క్రీస్తు ద్వారా క్రీస్తులో ఆ ప్రవచన వాక్కులు క్రొత్త నిబంధనలో నెరవేర్చబడినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవుని యొక్క భక్తులు ఆత్మమూలముగా వారు ప్రవచించినటువంటి ఈ ప్రవచన సంబంధమైన క్రీస్తు జన్మకు సంబంధించినటువంటి, క్రీస్తు రాకకు సంబంధించినటువంటి ఈ ప్రవచన వాక్కులు ప్రియా దేవుని బిడ్డలారా క్రొత్త నిబంధనలోనే నెరవేర్చబడ్డాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎబ్రీ గ్రంథకర్త ఎబ్రీలకు రాసిన పత్రిక 1:5లో ఈ విధముగా వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తున్నప్పుడు ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన నాకు కుమారుడై యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా అని ప్రియా దేవుని బిడ్డలారా ఎబ్రీ గ్రంథకర్త వ్రాసి ఆ తెలియపరచుటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎబ్రీ గ్రంథకర్త ఆ విధముగా వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అదేవిధముగా ఎబ్రీలకు రాసిన పత్రిక 5:5లో మనం చూస్తున్నప్పుడు అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు అని మనం అక్కడ చూస్తుంటాం. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు మనం కొంత లోతుగా ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఒక్కడే అనేటటువంటి అద్భుతమైన విషయం మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవుడు ఒక్కడే గనుక ప్రియా దేవుని బిడ్డలారా ఆయనకు ఆయనే ప్రియా దేవుని బిడ్డలారా సాటి గనుక ఆయనలోని దైవత్వము ప్రియా దేవుని బిడ్డలారా ఆయనలోని మానవత్వమును ప్రియా దేవుని బిడ్డలారా మహిమపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా ఒక అద్భుత ఈ యొక్క అర్థము ఇందులో మనకి కనబడుతుంది. ఈ విషయాలు గమనించండి. కనుక ఈ వాక్య వచనము ద్వారా ఈ గ్రంథకర్త తెలియజేయు ప్రియా దేవుని బిడ్డలారా ఆ విషయాలుగా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ఇంకొంత మీకు అర్థం కావాలంటే ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16, 17 వచనాలు, ఎబ్రీలకు రాసిన పత్రిక 11, 24, 26 ద్వారా ఈ విషయాలు మీకు బాగా అర్థమవుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథము 42:8లోను, యెషయా గ్రంథము 48:11లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఎవరికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను అని అక్కడ దేవుడు ఒక్కడైన దేవుడు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి.
ఈ మాటలు మనకు తెలియజేసే సత్యం ఏంటంటే దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనకు తెలియపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని, ఆయనలో ఉన్నటువంటి మానవత్వం ఏం చేసిందంట, మహిమపరిచింది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. శరీరంలో ఉన్నటువంటి మనం ఏ విధముగా అయితే దేవునికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ మనం ఆయన మహిమపరుస్తున్నామో ప్రియా దేవుని బిడ్డలారా, అదే విధానంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనలోనే ఉన్నటువంటి ఆ ఒక దైవత్వాన్ని, ఆయనలో ఉన్నటువంటి మానవత్వం ఆయన్ని మహిమపరచుటను దేవుని వాక్యం ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మనం కొంత లోతుగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని మనం తీసుకొని దేవుని యొక్క వాక్యాలను పరిశీలన చేసినప్పుడు, పరిశోధించినప్పుడు ఈ విషయాలన్నీ మనకి తెలియపరచబడతాయి. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎక్కడ ఎత్తి చెప్పాడు అంటే, ఏ వచనాన్ని అంటే ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలు 2వ కీర్తన 3 నుండి 7 వరకు రాయబడిన ఆ ఒక ప్రవచన వాక్కులను ప్రియా దేవుని బిడ్డలారా మరి అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడ ఎత్తి ఆయన చెప్పాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 32 నుండి 33 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఎత్తి చెప్పుటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. క్రీస్తు చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేచిన సందర్భంలో ఈ వచనాలను ఎత్తి చెప్పుటను మనం చూడగలం. ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభు వారిని ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలోని ఆ వాగ్దానాలను ఆయన క్రొత్త నిబంధనలో మరి నెరవేర్చినటువంటి వానిగా ప్రకటించుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే మానవునిగా యేసు ప్రభువుగా క్రొత్త నిబంధనలో ఆయన వచ్చినప్పుడు ఆయన ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలోని వాగ్దానాల ఆ నెరవేర్పంతా కూడా యేసు ప్రభు వారి ద్వారా క్రొత్త నిబంధనలో నెరవేర్చబడినట్లు అపోస్తలుడైన పౌలు గారు ప్రియా దేవుని బిడ్డలారా బోధించుటను, ప్రకటించుటను అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 32, 35, మత్తయి సువార్త 5:17 పోల్చి చూస్తే ఈ విషయాలు మనకి అర్థమవుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అపోస్తలుడైన పౌలు గారు 3 వచనాలను ఎత్తి చెప్పుటను మనం చూడగలం. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 7, అదేవిధముగా యెషయా గ్రంథం 55:3, కీర్తనలు 16 అధ్యాయము 10లో ఉన్నటువంటి దేవుడు దావీదునకు చేసినటువంటి వాగ్దానాల దీవెనలుగా మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే పాత నిబంధనలో దేవుడు దావీదునకు చేసినటువంటి ఈ వాగ్దానాలను ప్రియా దేవుని బిడ్డలారా, అదే దేవుడు శరీరధారిగా క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుగా ఆయన వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో యేసు ప్రభువులో నెరవేర్చబడినట్లు ఈ వాగ్దానాలను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు వంశములో నుండి దేవుడే మానవునిగా క్రీస్తు వచ్చి మరణించి సజీవంగా లేవకపోతే దావీదునకు దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానాలు ప్రియా దేవుని బిడ్డలారా, లేక వాగ్దాన దీవెనలు పొందలేక పోతాడు. ఎవరంటే దావీదని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు దావీదుతోనే ఈ వాగ్దానాలు ఆయన చేసి ఉన్నాడు గనక ఈ వాగ్దానాల నెరవేర్పు క్రొత్త నిబంధనలో తప్పక జరగాలి. ఆ జరుగుట ద్వారా ఈ వాగ్దానాలకు సంబంధించిన ఆ దీవెనలు దావీదు యొక్క వంశము లేక దావీదు యొక్క సంతతి వారు పొందుతారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, తప్పక క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ వాగ్దానాల దీవెనలు మరి క్రీస్తు ద్వారా అక్కడ నెరవేర్పు జరుగుతూ వారందరికీ కూడా ఈ వాగ్దానాల దీవెనలు అనుగ్రహించబడాలి. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 36, 37 వచనాలు మనం చూసినట్లయితే దావీదు మరణించిన తదుపరి దావీదు శరీరం కుళ్ళిపోయింది. ఈ విషయాన్ని గమనించండి. దావీదు మరి పాత నిబంధనలో ఆయన మరణించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే దావీదు యొక్క శరీరం ఏంటంటే కుళ్ళిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, కుళ్ళిపోని శరీరం, కుళ్ళు పట్టని శరీరం దావీదు సంతానములో నుండి యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆయన శరీరం కుళ్ళిపోలేదు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మానవత్వము దైవత్వమును గల దేవుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అంతేకాదు దేవుడు ఒక్కడే అని మరి దీనికి ముందు విషయాలు మనం తెలుసుకుని ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుడు ఒక్కడనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు ఒక్కడనే ఈ విషయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4లో మనం చూస్తుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14లో క్రీస్తు చెప్పుచున్నాడు అనేటటువంటి
మాటను అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘ విశ్వాసులకు పాత నిబంధనలో యెహోవా చెప్పిన మాటలను ఏమండి క్రీస్తు చెప్పుచున్నాడని వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధన యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2లో ఏమండి పాత నిబంధనలో యెహోవా చెప్పిన మాటలను యేసుక్రీస్తు చెప్పుచున్నట్లు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాసి తెలియపరచుటను మనం చూస్తుంటాం. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవాయే యేసుక్రీస్తు అని ఏమండి పౌలు గారు కూడా విశ్వసించారని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధంగా యోహాను సువార్త 11వ అధ్యాయం 25లో మనం చూస్తున్నప్పుడు పునరుద్ధానమును జీవమును నేనే అని దేవుడు అనుటను మనం చూస్తూ ఉంటాం. ఏమండి మరి జీవం కూడా ఆయనే అని చెప్పుటను ప్రభు తనను ఉద్దేశించి తానే ఆ పునరుద్ధానం జీవమని స్వయంగా చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 18లో 33, అదేవిధంగా ఈ యోహాను సువార్త 8వ అధ్యాయం 24, మత్తయి సువార్త 28, 26 ఆ వచనాలు మనం చూస్తే మరి అనేకమైన విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 28:6లో మనం చూస్తున్నప్పుడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అనేటటువంటి విషయము మనకు కనబడుతుంటుంది. ఈ మాటను ఏమండి మరి యేసు ఆ ఒక సమాధిని చూడడానికి వెళ్ళినటువంటి ఏమండి స్త్రీలలో మగ్దలేని మరియకి మొట్టమొదట ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి దేవుని యొక్క దూత చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. దేవుని దూత ఏం చెప్పిందంటండి, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. యేసు ప్రభు వారు చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడనే విషయాన్ని దూత చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. పిల్లల విషయాలు గమనించండి. యోహాను సువార్త 2:19లో 3 దినములలో ఏమండి లేపుదును అని ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు అనుటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేని గురించి ప్రభు ఈ మాట అన్నారంటే తన శరీరమును గురించి అని మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త ప్రియా దేవుని బిడ్డలారా 2వ అధ్యాయం 19-21లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఒక్కడే ప్రియా దేవుని బిడ్డలారా. ఆ ఒక్కడైనటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మరణించి తిరిగి లేస్తానని చెప్పి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన లేచి ఉన్నాడు అనే విషయం, ఆయనే లేచి ఉన్నాడు అనే విషయం మత్తయి 28:6లోను, యోహాను సువార్త 2వ అధ్యాయం 19-21 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. కీర్తనలు 2వ కీర్తన 7లో యెహోవాను యేసుక్రీస్తుని కొంతమంది అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే మరి చూపిస్తూ ఏమంటున్నారంటే యెహోవాను తండ్రిగాను యేసుక్రీస్తు ప్రభువారిని కుమారునిగాను చూపిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా అదేవిధముగా నిత్యత్వములో పుట్టిన కుమారునిగాను జ్యేష్ఠ కుమారునిగాను యేసుక్రీస్తుని ఆయన ఈ భూలోకములోనికి పుట్టకముందే ఏమండి ఆయన పరలోకములో పుట్టారని తెలియజేసేటటువంటి అబద్ధ బోధకుల బోధలు ప్రియా దేవుని బిడ్డలారా, తప్పుడు బోధకుల బోధలు మనం వింటూ ఉన్నాం. అయితే ఇటువంటి అబద్ధ బోధకులు తప్పుడు బోధకులు తెలుసుకునవలసినటువంటి విషయాలు ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి భవిష్యత్తు ప్రవచన వాగ్దాన వాక్కులు పాత నిబంధనలో ఉన్నవి, భవిష్యత్తు ప్రవచన వాక్కులు పాత నిబంధనలో ఉన్నవి. ఇవి క్రొత్త నిబంధనలో క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ద్వారా నెరవేర్పు ఏమండి జరగాలే తప్ప ఇవి పాత నిబంధనలో ముందుగా నెరవేర్పు జరిగినవి కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 9:6లో యేసుక్రీస్తు పుట్టుకకు సంబంధించినటువంటి ప్రవచన వాక్కును మనం చూడగలం. ఈ ప్రవచన వాక్కులో ఏమని ఉంటుందంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అంటే ప్రియా దేవుని బిడ్డలారా యెషయా కాలంలోనే యేసు ప్రభు పుట్టి ఉన్నారని ఈ ప్రవచన వాక్కు భావమా అంటే ప్రియా దేవుని బిడ్డలారా కాదని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలు 22వ కీర్తనలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ బాధలకు సంబంధించినటువంటి ఏమండి భవిష్యత్తు ప్రవచన వాక్కులుగా కీర్తనలు 22:1-21 వరకు రాయబడిన ఆ చరణాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అంటే యేసు ప్రభువారి యొక్క ఏమండి శిలువ ఆ ఒక శ్రమలకు శిలువ బాధలకు సంబంధించిన భవిష్యత్తు ప్రవచన వాక్కులుగా ప్రియా దేవుని బిడ్డలారా మరి కీర్తనలు 22వ కీర్తన 1-21 వరకు ఉన్నటువంటి ఆ చరణాల్లో మనం చూడగలం. అయితే ఇవి ఎప్పుడు నెరవేర్చబడ్డాయి అంటే ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఆయన సిలువలోనున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా నెరవేర్పు జరిగినట్లు యోహాను సువార్త 19వ అధ్యాయం 23, 24, 28, మత్తయి సువార్త 27వ అధ్యాయం 39, అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా 43, 46లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. ఈ రిఫరెన్స్లు ఎందుకు మీకు తెలియపరచడం జరుగుతుందంటే ఏమండి పాత నిబంధనలో యేసు ప్రభుకు సంబంధించిన ఏ ప్రవచనం కూడా నెరవేర్పు జరగలేదు, అది క్రొత్త నిబంధనలోనే నెరవేర్పు జరిగింది అనడానికి ఈ రిఫరెన్స్లు క్రొత్త నిబంధనలోంచి మీకు తెలియపరచడం
జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధంగా క్రీస్తు మరణించి తిరిగి సజీవంగా తిరిగి లేచుటకు సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రవచన వాక్కులుగా కీర్తనలు 22వ కీర్తన 22 నుండి 31 వరకు ఉన్న వాక్య వచనముల్లో మనం చూస్తూ ఉంటాం, ఆ చరణాల్లో మనం చూస్తుంటాం. ఈ విషయం ప్రియా దేవుని బిడ్డలారా ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:12లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ కీర్తనలో అనగా ఈ 22వ కీర్తనలో దావీదు దేవుని ఆత్మ మూలముగా ఒక ప్రవక్తగా పలుకుటను మనం చూడగలం. అయితే ఈ కీర్తనలోని కొన్ని దావీదు జీవితంలో దావీదు ఎదుర్కొన్న విషమ పరీక్షలకు చెందినవి అయినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా ఈ కీర్తనలో వర్ణించబడినటువంటి ఆ అనుభవం దావీదు జీవిత చరిత్రలో ఎక్కడా కూడా జరిగినట్లు లేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ఈ కీర్తన 22వ కీర్తన 16లో వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా అప్పటికే యేసు ఉన్నాడని సిలువ వేయబడ్డారని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పాదములకు చేతులకు మేకులు కొట్టారని దీని అర్థమా అంటే కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ఇది భవిష్యత్తులో జరగబోయేటటువంటి ప్రవచన వాక్కుగా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు సిలువలో ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా నెరవేర్చబడబోయేటటువంటి ప్రవచన వాక్కుగా ఈ వాక్కును మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడే మానవునిగా శరీరధారిగా క్రొత్త నిబంధనలో ఆయన వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అంటే ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయనలోని ఈ ప్రవచన వాక్కులు నెరవేర్చబడ్డాయి. అది కూడా ఎక్కడ అంటే ఆయన సర్వమానవాళి పాపాల స్థానములో తను తానే పరిశుద్ధమైనటువంటి బలిగా అర్పించుకుంటున్నటువంటి ఆ సమయంలో గోల్గోతా అనబడినటువంటి ఆ కొండపై ఆ కలువరి సిలువలో ప్రియా దేవుని బిడ్డలారా మరి అక్కడ ఆయన ఆ శ్రమలు పొందుతున్న సమయంలో ఇవన్నీ కూడా నెరవేర్పులు జరిగినట్లు మనం చూస్తుంటాం. కీర్తనలు 22వ కీర్తన 18వ చరణంలో నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా దావీదు కాలంలోనే క్రీస్తు సిలువ వేయబడ్డారనా దీని అర్థం అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి అప్పుడే ఇలా జరిగింది అని దీని అర్థమా అంటే ప్రియా దేవుని బిడ్డలారా కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. క్రీస్తు శరీరధారిగా వచ్చిన తర్వాత క్రొత్త నిబంధనలో ఆయన సిలువ శ్రమలు పొందినప్పుడు ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయన వస్త్రాలను ఏం చేసుకున్నారంట అక్కడ ఉన్నటువంటి రోమా శతాధిపతులు సైనికులు పంచుకున్నట్లు చీట్లు వేసి మనం చూస్తుంటాం. ఆయన అంగీ కొరకు వారు చీట్లు వేసుకుని పంచుకున్నట్లు మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియులారా అక్కడ నెరవేర్పులు జరిగాయి. ఎక్కడంటే పాత నిబంధనలో కాదు క్రొత్త నిబంధనలోని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక కీర్తనలు 2:7లో ఉన్నటువంటి యెహోవాయే అభిషక్తునిగా రాబోచున్నాడనియు కుమారునిగా దావీదు యొక్క సంతతిలో నుండి రాబోచున్నాడనియు దావీదుకు ముందుగా దేవుని ఆత్మ మూలముగా ప్రియా దేవుని బిడ్డలారా తెలియపరచబడినటువంటి విషయాన్ని ముందుగా తెలియపరచుటను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దావీదు కాలానికి యెహోవాయే ఉన్నాడు కానీ ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు లేడు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్లోని అత్యంత ఆశ్చర్యం గొలిపే అమోఘమైనటువంటి అధ్యాయాల్లో ఒకటిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మరి ఈ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసు ఈ లోకానికి రావడానికి 700 సంవత్సరాలకు ముందు ఆయన పాపుల కోసం పడవలసిన బాధలు మరణం వీటికి సంబంధించినటువంటి విషయాలు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ద్వారా ప్రవచన సంబంధమైన భవిష్యత్తు వాక్కులుగా ముందుగా ప్రవచించబడ్డం అక్కడ మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే యేసు ప్రభువారు రాకముందు ప్రియా దేవుని బిడ్డలారా 700 సంవత్సరాలకు ముందే యేసుకు సంబంధించినటువంటి ఆయన ఈ భూలోకములో పొందబోయేటటువంటి పాపుల కోసం పొందబోయేటటువంటి బాధలు మరణానికి సంబంధించిన విషయాలు ముందుగానే యెషయా ప్రవక్త ప్రవచించుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యెషయా ప్రవక్త భవిష్యత్తులో జరగబోయే ఈ ప్రవచన నెరవేర్పులను జరిగిపోయినట్టుగా చూచి రాస్తున్నట్టు ఉన్నప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా ఇది జరిగిపోయినట్టు కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రవక్తలు జ్ఞాన దృష్టి గలవారు గనుక వారు జరగబోయే దానిని జరిగిపోయినట్టుగానే తలంచుచు వారు వ్రాయుటను మనం చూస్తుంటాం. అలా వ్రాసినట్లు కూడా దేవుని వాక్యములో మనం చూస్తుంటాం. ఎందుకంటే ప్రవచన వాక్కులు చెప్పమనేది దేవుడే గనుక ఈ సత్యం ప్రియా దేవుని బిడ్డలారా
యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని నోట నుండి వచ్చిన ప్రవచన వాక్కులు ఏమండి 700 సంవత్సరాల తర్వాత అయినా అవి తప్పక నెరవేరును, నెరవేరక తప్పదు. గనుక ప్రవక్తలు జరిగిపోయినట్టుగానే ఏమండి చూచుచు మరి ఆ చూచువారిగా ఏమండి వారు వ్రాయుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల ఈ విషయాలు గమనించండి. అంత మాత్రాన పాత నిబంధనలో యేసు ప్రభువారు ఉన్నారని, శిలువ శ్రమలు ఏమండి ఆయన పొందారని, శిలువ వేయబడ్డారని, సమాధి చేయబడ్డారని ఏమండి మరి యెషయా గ్రంథం యొక్క 53వ అధ్యాయం యొక్క ఏమండి దాని యొక్క అర్థము అసలు కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే యెషయా గ్రంథము ఏమండి 53వ అధ్యాయంలో ఉన్న ఆ ప్రవచన సంబంధించిన విషయాలు పాత నిబంధనలో ఏమండి మరి నెరవేర్చబడ్డాయి అని కాదు ప్రియా దేవుని బిడ్డలారా. అవి క్రొత్త నిబంధనలో ఏమండి మరి యేసు ప్రభువారు పొందబోయేటటువంటి ప్రియా దేవుని బిడ్డలారా మరి శిలువ శ్రమలు ఏమండి ఆయన శిలువ వేయబడాలి, ఏమండి ఆయన మరణించి సమాధి చేయబడాలి. ఇవన్నీ క్రొత్త నిబంధనలో యేసు వచ్చినప్పుడు నెరవేర్పు జరగవలసిన ప్రవచన సంబంధించిన భవిష్యత్తు ప్రవచన వాక్కులే. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ఆ 53వ అధ్యాయములో జరిగిపోయినట్టుగానే ఆయన చూచిన వానిగా మనం చూస్తూ ఉంటాం. దాని యొక్క అర్థాన్ని నేను మీకు చెప్పడం జరిగినది కదా. యెషయా గ్రంథం 55:10-11లో మనం చూస్తూ ఉంటాం. అది దేవుడే చెప్పమన్నాడు గనుక ఏమండి 600 106 ఏమండి ఆయన తప్పక దానిని నెరవేర్చువాడై ఉన్నాడు అనేటటువంటి ఆయన ఆ ప్రవచన వాక్కు, వాగ్దానపు వాక్కు, దీవెన వాక్కు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన మాట యొక్క ఆ వాక్కుని ప్రవక్తలు విశ్వసించినట్లు నమ్మినట్లు మనం చూస్తూ ఉంటాం. వారు నమ్మారు గనుకనే వారు ప్రకటించారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే ప్రకటించమనేది దేవుడు, ప్రకటించిన వారు ప్రవక్తలు. గనుక అది 700 సంవత్సరాల తర్వాత అయినా ఏమండి మరి వారి ద్వారా ప్రకటింపజేసిన దేవుడు తప్పక ఆయన నెరవేరుస్తాడు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విధానములో ఆ కోణములో ప్రియా దేవుని బిడ్డలారా వారు జరిగిపోయినట్టు ఏమండి వ్రాయటను మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రాన పాత నిబంధనలో యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారనా, యేసు ప్రభువారు సిలువ శ్రమలు అనుభవించారనా, యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడ్డారనా కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన వచ్చినప్పుడు ఏమండి క్రొత్త నిబంధనలో ఏమండి నెరవేర్పులు జరిగే ప్రవచనాలు ఇవి. ఆయన వచ్చినప్పుడు, ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పట్ల నెరవేర్చబడే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక ప్రవచన వాక్కులు ఈ వాక్కులై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వారానికి మన యొక్క అంశ ఆధ్యాత్మిక సందేశమైనటువంటి పాత నిబంధనలో యెహోవా దూత యేసుక్రీస్తా లేక యెహోవాయా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన ఈ విషయాలకు సంబంధించిన విషయాలలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా వచ్చే వారం మరి అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకునబోతున్నాం. మరికొన్ని పాత నిబంధనలు ఉన్న ప్రవచన వాక్కులు పాత నిబంధనలలో నెరవేర్చబడ్డాయా లేకపోతే క్రొత్త నిబంధనలో క్రీస్తు వచ్చినప్పుడు నెరవేర్చబడ్డాయా, ఈ విషయాలు వచ్చే వారం మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా ఎంతకీ పాత నిబంధనలో ఉన్న మరి యెహోవా దూత యెహోవాయా యేసుక్రీస్తా అనే ఈ విషయాలకు సంబంధించిన అద్భుత వాక్య సంబంధమైన ఆధారాలతో రుజువులతో సహా అద్భుతమైనటువంటి వివరణలతో కూడిన విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆధ్యాత్మిక సందేశం ద్వారా మీకు తెలియపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు ఈ విషయాలకు సంబంధించిన ఏమండి బోధలన్నీ కూడా ఏ రకమైనటువంటి అబద్ధ బోధలు, కల్పిత బోధలు, దుర్బోధలుగా, వాక్య విరుద్ధమైన బోధలుగా అనేక బోధకులు ప్రియా దేవుని బిడ్డలారా చేసి ఉన్నారో ఈ విషయాలన్నీ ఈ ఆధ్యాత్మిక సందేశం ద్వారా ఈ వివరణల ద్వారా మీకు తెలియపరచబడబోతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ పాత నిబంధనలో యేసు ఉన్నాడా లేడా, ప్రియా దేవుని బిడ్డలారా ఇంతకీ దేవుడు ఒక్కడా కాదా అని ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ యెహోవా దూత ఎవరో కూడా మీకు వాక్యం ద్వారానే నేను మీకు వివరముగా తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేయబోతున్నాను. కనుకనే ఎంత వివరణ ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి మరి ప్రవచనాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చి దాని నెరవేర్పుకు సంబంధించిన రెఫరెన్స్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధనని ముగించుకుందాం. నేను ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తరలి వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా ఆరాధన ద్వారా అయా ఇగునైనా తప్పుడు బోధలను, అయా అబద్ధ బోధలను, కల్పిత బోధలను అయా ఇగు ప్రభువా ఖండిస్తూ సరిచేస్తూ వాక్యానుసారమైన
ప్రభువా ఇగోనైనా మరి ఆ స్వచ్ఛమైనటువంటి ప్రభా ఇగో మరి ఆ వాక్యానుసారమైన బోధను అయ్యా ఇగో ప్రభా మా ఆత్మీయులకు ఈ విధముగా మా ఈ ఆరాధన ద్వారా అందించడానికి దేవా తెలియపరచడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా ప్రియుల్ని మీరు దీవించి ప్రభా ఇగోనైనా ప్రతి ఒక్క వాక్యం అయా మరి బెరయాలో ఉన్నటువంటి విశ్వాసుల వలె అలాగున్నావో లేవో పరిశోధించి ప్రభా ఇగో నిన్ను విశ్వసించినట్లు నీ వాక్యాన్ని విశ్వసించినట్లు అయ్యా మా ద్వారా బోధించబడుతున్న ఈ వర్తమానాలు ఈ బోధలను ప్రభా ఈ ఆత్మ బోధలను వారు విశ్వసించినట్లు మీ ఆత్మకార్యాలు అయా ప్రభా వారికి అయా ఇగోనైనా మీ ఆత్మకార్యాలు వారి పట్ల జరిగిస్తూ ప్రభా తద్వారా ఇగోనైనా మరి మా ద్వారా చెప్పబడుతున్న ఈ బోధ వాక్యానుసారమైనదో కాదో దేవా వారు కూడా వాక్యాన్ని పరిశోధిస్తూ పఠిస్తూ తెలుసుకునే ఆ గొప్ప నడిపింపు అట్టి దేవా శ్రద్ధ అట్టి ఆసక్తిని వారిలో మీరు పుట్టించమని దేవాని పరలోక దీవెనలతో వారిని మీరు నింపమని యేసునామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడినగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక మనిదిన ఆహారం నేడు మాకు దయచేయం మానవస్తులు క్షమించిన ప్రకారం రుణములు క్షమించము సోదరుల కీడును తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమెను ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొని ఆన్లైన్ ఈ ఆరాధన వీక్షించి నీ నామాన్ని గణపరిచి ఈ సందేశాలను ప్రార్థనాపూర్వకంగా మరి ఆసక్తితో శ్రద్ధగా విన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపించి కాపాడును గాక. ఆమెను యేసు రక్తమే చేయం ప్రభేశ్వర రక్తమే చేయం ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమీన్ ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా ఆశాతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతముల్ ఈ మాయి మీద కృమరించుము దేవా క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుము దేవా. ఆమీన్ ఆమీన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతుంది. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస పరిచయాలు మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవుల్ని మీరు పొందాలని ప్రభు సేవకునిగా మిమ్మల్ని కోరుతూ ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నూరుతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్ ఆమీన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి నా సామర్థ్యము నీ సన్నిధి నాశంత నీ సన్నిధి నా సామర్థ్యము నీ సన్నిధి